ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట రైతుల వారోత్సవాలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి అసలు రైతులకు ఏం చేశారని వారోత్సవాలు నిర్వహిస్తున్నారు అంటూ నిరసన చేపట్టారు బీఆర్ఎస్ శ్రేణులు. రైతులకు ఏదైనా మంచి చేశారా, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారా, రైతు బంధు వేశారా అంటూ ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల కార్యక్రమంలో వర్గల్ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద నిరసన తెలిపిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు లేదు, రైతుల నడ్డి విడిచినందుకు, రైతులను మోసం చేసినందుక రైతు వారోత్సవాలు ఎందుకు చేస్తున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి సమాధానం చెప్పాలి. రైతు వారోత్సవాల పేరిట రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచిపోతారు. రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధరలను కల్పిస్తూ కొనుగోలు చేయాలన్నారు. కొండపోచమ్మ సాగర్ నుండి వర్గల్లోని కుంటలన్నింటికీ కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేయాలి. పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రైతు వారోత్సవాల పేరిట మోసం చేస్తుందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట రైతు వారోత్సవాల పేరిట రైతులను మరొక్కసారి మోసం చేయడానికి రేవంత్ రెడ్డి పూనుకున్నారని, రైతుల యొక్క నడ్డిని విరుస్తున్నారని, రైతులను బిచ్చగాళ్లుగా చేస్తున్నారని, ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని, పొద్దుతిరుగుడు పువ్వు, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయడం లేదని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి విధానం వల్ల నలిగిపోతున్నారన్నారు. ఆర్థిక భారాలు పెరిగి, అప్పులు పెరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వర్గల్ మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. గత కేసీఆర్ ఎండల్లో సైతం రైతాంగానికి సకాలంలో సాగునీరు అందించి రైతుల పంటలను సస్యశ్యామలం చేసి గిట్టుబాటు ధరను కల్పిస్తూ పంటలను కొనుగోలు చేసి రైతులను రాజును చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వర్గల్ గ్రామ సర్పంచ్ జయభారతి, బీఆర్ఎస్ జిల్లా యువజన అధ్యక్షుడు దేవకనిక నాగరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వేలూరు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాకుండా ఉన్న హామీలకు తూట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కొండపోచమ్మ సాగర్ రైతులు త్యాగంతో నిర్మించబడ్డది. అక్కడ నీరున్నా, పైననే నీరున్న రైతులకు రాని పరిస్థితి. ప్రతి దాంట్లో రైతు బంధు కేసీఆర్ గారు పెట్టిన పథకమే, దానికి తూట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు విలవిలలాడుతున్నా ఇవాళ రైతు ఉత్సవాల పేరుతో ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇక్కడికి ఒక్క రైతు కూడా వచ్చి హాజరుగాలి అంటే అర్థం చేసుకోండి రైతులు ఎంత వ్యతిరేకం ఉన్నారు అనేది. అదేవిధంగా రైతుల పక్షాన ఇవాళ పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి రైతు వేదికకు ఈ కార్యక్రమానికి ఒక్క రైతు కూడా రాని పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఇవాళ ప్రభుత్వం మీద ప్రభుత్వం నిరంకుశ పాలన, రైతులను అణచివేసే ధోరణి, కేసుల పేరుతో ఎన్నో రకాల హింసలతో రైతులను అణచివేస్తున్నారు. కానీ ఒకరిద్దరు లబ్ధి కోసం ఇవాళ కాలువలకు కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ రైతులు వాళ్ళకు పాదాభివందనం తెలియజేయాలి. రైతులు కోట్ల విలువ చేసే భూములను కూడా 12 లక్షలకు రైతులు, తోటి రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో త్యాగం చేసి భూములను ఒక్క పోలీస్ వ్యవస్థ లేకుండా, కానిస్టేబుల్ లేకుండా మా దగ్గర వర్గల్ మండలంలో కాలువలకు భూములను ఇవ్వడం జరిగింది. వాళ్ళ త్యాగానికి ఏం గుర్తింపు? ఈరోజు రైతులు బాగుపడినప్పుడు వాళ్ళ త్యాగానికి ఫలితం ఏముంటుంది? నేను ఈ వేదిక ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఈరోజు ఈ రైతు వేదికలో నిర్వహిస్తున్న రైతు వారోత్సవాన్ని పూర్తిగా నిరసిస్తూ, దీన్ని బైకాట్ చేస్తూ, మాతో ఉన్న సర్పంచులు, నాయకులు అందరం కలిసి బైకాట్ చేస్తూ, రైతులు కూడా బైకాట్ చేస్తూ వెంటనే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏంటంటే రైతు బంధు వెంటనే వేయాలి, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలి, రైతులకు యూరియా కొరత, యూరియా కూడా సకాలంలో అందించాలి, మరియు నీటిని వెంటనే పశు పక్షాదులు, జంతువులు ప్రతి దానికి నీరు అవసరం కాబట్టి భూమి తల్లలిల్లుతుంది. కాబట్టి కుంటలు ఎవరి స్వార్థం కోసమో ఎవరి కోసమో కుంటలు నింపకుండా ఉండడం కాదు, కుంటలు వెంటనే నీటిని విడుదల చేసి చుట్టుపక్కల ఉన్న కుంటలు నింపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఉత్సవాలు కాదు ఇవి, రైతు బాధోత్సవాల్లో భాగంగా ఈరోజు మేము నిరసన చేయటము జరిగింది. ఎందు గురించి అంటే 2 లక్షలు సకాలంలో నేను గెలిచిన 90 రోజులలో నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను. 50% కూడా కరెక్ట్ రుణమాఫీ చేయలే. దీనికోసం ఆ రైతు వారోత్సవాలు, రైతు బంధు పూర్తిగా నేను అందరు రైతులకు వేస్తా అని చెప్పినావు. 50% 1 ఎకర్ ఉన్న వాళ్ళకే వేసినావు, మిగతా వాళ్ళకే వేయలేదు. దీనికోసమేనా రైతు వారోత్సవాలు? నీవిచ్చినటువంటి హామీలు, ఒక కరెంటు, ఆ కరెంటు, ఇంకొకటి ఫ్రీ బస్సు, ఈ రెండింటి కోసమేనా
రైతు వారోత్సవాలు, ప్రజల వారోత్సవాలు జరుపుకోవటం ఇది ఎంతవరకు కరెక్టు? నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ నెరవేర్చినవు, నువ్వు ఏమి ఇచ్చినావు ఎలక్షన్ ముందు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆలోచన చేసుకొని ప్రజలకు ఏమి ఇచ్చినాము హామీలు, ఏం చేస్తున్నాము, దాంట్లో భాగంగా మీరు ఆలోచన చేసుకొని రైతులకు న్యాయం చేయాలని మేము ఈరోజు ఈ యొక్క వారోత్సవాలను బైకాట్ చేస్తూ బాధోత్సవాలుగా మేము జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ మా దగ్గర కొండపోచమ్మ రిజర్వాయు ఉన్నది. దాదాపుగా 16 TMCల రిజర్వాయు అది ఇంకొక నెల రోజులైతే వర్షాకాలం సీజన్ వస్తుంది. ఆ నీళ్లు ఇడిచినా ప్రయోజనం ఉండదు. దాదాపుగా 2 నెలల నుంచి అట్లనే పెడుతున్నారు. ఒక 2-3 కుంటలు నింపి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వానికి ఎవరైతే వారధిగా ఉన్నారో అధికారులు వాళ్ళు చెప్పినట్టు వినుకుంటూ వాళ్ళే మాకు అన్ని రకాలుగా భద్రత ఉంటారన్నటువంటి భ్రమతోని, భద్రతతోని, అభావ భద్రతతోని ఈరోజు చెరువులను నిర్వీర్యం చేస్తున్నారు. అది కరెక్ట్ పని కాదు. ఇవాళ దాదాపుగా 4-5 గ్రామాలు వాళ్ళ ఇండ్లను కోల్పోయిరు, వాళ్ళ భూములు కోల్పోయిరు, వాళ్ళు బతుకు తెరువునే ఖరాబ్ చేసుకొని భూమిని దారాదత్తం ప్రభుత్వానికి చేసిరు. ఎన్ని పైసలు ఇచ్చినా ఇవాళ నీళ్లు నిల్వబెడుతుందికా లేకపోతే రైతులకు యూజ్ అవుతుందికా? ఒకళ్ళిద్దరు రైతులు వ్యతిరేకత చేస్తే దాన్ని ఆపుతారా మీరు? అధికారులు వేరే ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు లాలుచి ఉంటురో అధికారులు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని పై అధికారుల దృష్టి పెట్టి ఎందుకు నీళ్లు వదులుతలేరు, కారణం ఏంది, దాని మీద చర్య తీసుకొని వెంటనే కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలి. విడుదల చేయని పక్షంలో మేము రహదారిని దిగ్బంధం చేస్తాం, ధర్నా చేస్తాం. మా ప్రకారంగా మేము అందరితో రైతులతోని నిరసన వ్యక్తం చేస్తాం. ప్రభుత్వానికి మొద్దు నిద్ర నుంచి మేలుకునేంత వరకు మేము ఈ యొక్క బైకట్లు జరుగుతూనే అయితేనే ఉంటాయి. ఇంకొకటి ముఖ్యంగా ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని బెదిరించుడు, వాళ్ళ మీద కేసులు పెట్టుడు. కేసులకు భయపడేటోళ్ళం కాదు. 2013 నుంచి 12 నుంచి కేసులు పెట్టుకుంటూ వస్తారు. మాకు ఇవేం కొత్త కాదు. 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వం వస్తుంది, మార్పు వస్తుంది, అధికారుల లోపల మార్పు వస్తుంది, అందరి లోపల మార్పు వస్తుంది. అధికారులు కూడా రైతులను విస్మరిస్తే మాత్రం 2 సంవత్సరాల తర్వాత ఇబ్బందులు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేము ఈ బైకట్టు సంపూర్ణంగా ఒక రైతు కూడా ఇక్కడికి రాలే అంటే రైతులు ఎంత బాధలు ఉన్నారు, కారణమేంది, ఆ బాధను ప్రభుత్వం దృష్టి సారించి ఏడనైతే మీరు తప్పు చేస్తున్నారో ఆ తప్పును సరిదిద్దకపోతే ప్రజల యొక్క ఆగ్రహానికి ప్రభుత్వం గురై ఎక్కడ కూడా రేపు వచ్చే ఎలక్షన్లల్లో తూర్చుకోబెట్టుకోపోతుందని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. వారోత్సవాలను రైతులమంతా రైతుల పక్షాన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన మేము బైకట్ చేయడం జరిగింది. బైకట్ కారణాలు చెప్తాము. కొండపోచమ్మ సాగర్లో 15 TMCల నీళ్లున్నాయి. వరిగల్ల ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకుడు గజ్వల్ తాలూకాల వరగల్ల ఆయనే ఉన్నాడు. ఈ వరగల్ల ఈ చెరువులు నింపమంటే వాళ్ళకు మనసు వస్తలేదు. ఇట్టి రైతుల ఈ చెరువులు నింపకపోతే పంటలు ఎండిపోతున్నాయి. ఈ రైతుల పాపం తలిగి ఉసురు తలిగి వాళ్ళకి ఎన్నో రాను ఇంకా ఎన్నో జరుగుతాయి. ముఖ్య నాయకుడు గజ్వల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వరగల్ నాయకుడు ఉన్నాడు. చెరువులు నింపమంటే ఇప్పటి నుంచి మేము 2 నెలల నుంచి పోరాటం చేస్తుంటే ఇప్పుడు చెరువులు నింపుతలేరు. 15 TMCల కొండపోచమ్మ సాగర్ అక్కడ మన నెత్తి మీదనే ఉన్నది. రెండోది, ఇప్పుడు ఒడ్లు టైం కొంత 15 రోజుల ఒడ్లు కోసి రోడ్ల మీద అయినాయి, యాక్సిడెంట్లు అయినాయి, ఒడ్లు వంటలేరు. నిన్న ఒకరు పీటుకుబడి ఒక రైతు చనిపోయిండు. ఒడదెబ్బకు ఒక ఇద్దరు రైతులు చనిపోయినారు. సకాలంలో ఒడ్లు కొని ఉంటే ఆ 2 రైతులు ప్రాణాలు దక్కేవి. ఇక ముందు కూడా ఏ రైతు చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మేము సకాలంలో ఒడ్లు కొనాలని చెప్పి ఇక్కడ చెరువులు నింపాలని చెప్పి ఫామ్ ఆయిల్ పెట్టమన్నారు, పంట మార్పిడి వేయమన్నారు. ఫామ్ ఆయిల్ పెట్టిన తర్వాత నీళ్ళు ఇవ్వడం లేదు. ఫామ్ ఆయిల్ చెట్లు ఇప్పుడే ఎండిపోతున్నాయి. 30 ఏళ్ళ పంట మేము ఎట్లా పండించుకోవాలి? రైతులు ఎట్లా ముందుకు వస్తారు? ఫామ్ ఆయిల్ పంట ఎట్లా పెడతారు ముందుకు వచ్చి? నీళ్ళు మీరు ఇస్తేనే కదా ఫామ్ ఆయిల్ వండేది. ఫామ్ ఆయిల్ వంటే ఒక రైతు తాగడం దేశానికి ఇస్తాం కదా నూనెని ఇచ్చేది. పంట పండించే దేశం కోసమే కదా రైతులు పండించేది. మీరు నీళ్ళు ఇవ్వకపోతే ఏడంగా ఫామ్ ఆయిల్ పెడతారు, పంట మార్పిడి ఏడంగా చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఇట్టి సందర్భంగా సకాలంలో ఒడ్లు కొనాలని చెప్పి ఇక్కడ చెరువులు నింపాలని చెప్పి రైతు బంధు యాసంగి టైం అయిపోతుంది, ఎరువుల కొరత కూడా వచ్చే వానకాలము రాకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మేము ముగిస్తున్నాం. జై తెలంగాణ.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.